శ్రీ క్రోధినామ సంవత్సర కన్యారాశి ఫలితాలు. కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. గురుడు మే 1 వరకు అష్టమ స్థానంలో రజతమూర్తిగా సంచరించి తదుపరి భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచారం. శని ఈ సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తిగా శత్రుస్థానంలో సంచారం. రాహువు ఈ సంవత్సరం అంతా రజతమూర్తిగా కలత్ర స్థానంలో సంచారం. కేతువు ఈ సంవత్సరం అంతా రజతమూర్తిగా జన్మరాశిలో సంచారం. మే నెల నుంచి గురు సంచారం మిక్కిలి అనుకూలంగా ఉంది. మే 1 వరకు అంటే ఉగాది ప్రారంభించి మే వరకు కూడా కొద్దిగా గురు సంచారం అనుకూలంగా లేదు. మే 1 తర్వాత భాగ్యస్థానంలో గురు సంచారం అనుకూలం. ఎంతటి కష్టమైన పనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా విజయం సాధిస్తారు. స్థలాలు లేదా గృహం లేదా నిర్మాణం చేయడం కానీ చేస్తారు. తప్పనిసరిగా ఎవరైతే గృహం నిర్మించాలనుకుంటారో వారి ఈ సంవత్సరం తప్పనిసరిగా వాళ్ళకి గృహం ఏర్పడుతుంది. వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు సహకారాలు కూడా లభిస్తాయి. కోర్టు విషయాలు ఏదైనా సరే ఉన్నట్టయితే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం ఈ రాశివారి కన్యారాశి వారికి ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలం. తప్పనిసరిగా వివాహం కుదురుతుంది. నిశ్చితార్థం కూడా చేసుకుంటారు. వివాహం కూడా జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. శని సంచారం వలన అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది. మీ యొక్క ప్రత్యర్థుల మీద మీరు పై చేయి సాధిస్తారు. అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. సర్వకార్యములందు కూడా అన్ని కార్యాలలోనూ కూడా మీరు లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, ధనాభివృద్ధి కూడా పొందుతారు. ప్రారంభించి మధ్యలో నిలిచిపోయినటువంటి పనులు అవన్నీ కూడా పూర్తి కాగలవు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అధికారంతో కూడినటువంటి బదిలీలు లభిస్తాయి. రాహు సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు. తరచు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కేతు సంచారం వలన సామాన్యంగా ఉంది. యొక్క కేతు సంచారం ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని సంచారం అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా యోగిస్తుంది. గురు శని సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని వర్గాల వరకు కూడా ముందుకు దూసుకుపోగలరు. ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి రాహు కేతు సంచారం అనుకూలంగా లేదు కావున ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నెల కూడా మూలా నక్షత్రం రోజున దుర్గారాధన, సంకటహర చతుర్థి రోజున గణపతి ఆరాధన చేయడం ఉత్తమం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.